నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. భవిష్యవాణికి స్వాగతం. ఈరోజు ఆగస్టు 13, 2024 మంగళవారం. శ్రావణ మాసం శుక్లపక్షం. తిథి అష్టమి. ఉదయం 9 గంటల 29 నిమిషాల వరకు ఉంది. అలాగే నక్షత్రం చూసుకుంటే విశాఖ నక్షత్రం ఉదయం 10 గంటల 35 నిమిషాల వరకు ఉంది. అలాగే వర్జ్యం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 41 నిమిషాల దాకా సుదీర్ఘంగా ఉంది వర్జ్యం చూసుకుంటే. ముహూర్తం చూసుకున్నట్లయితే దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషాల వరకు ఉంది. అలాగే రాత్రి 11 గంటల 32 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 58 నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. అలాగే రాహుకాలం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 4 నిమిషాల వరకు ఈ రాహుకాలం అనేది ఉంది. అలాగే యమగండం చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల 11 నిమిషాల నుంచి మళ్ళీ ఉదయం 10 గంటల 46 నిమిషాల వరకు కూడా ఇది కూడా సుదీర్ఘంగా మనకు ఒక గంట సేపు మనకి ఈ యమగండం కూడా ఉంది. అలాగే అమృత గడియలు మనం చూసుకున్నట్లయితే మాత్రం రాత్రి 1 గంట 10 నిమిషాల నుండి రాత్రి 2 గంటల 52 నిమిషాల వరకు కూడా మనకి అమృత గడియలు ఉన్నాయండి. అలాగే అభిజిత్ ముహూర్తం కూడా తెలుసుకుందాం. ఉదయం 11 గంటల 55 నిమిషాల నుంచి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల వరకు కూడా మనకి అభిజిత్ ముహూర్తం అనేది ఉంది. మరి మనకి ఈరోజు ఎలా ఉండబోతోంది భవిష్యవాణి అనేది తెలుసుకుందాం. కొన్ని వ్యవహారాలు కొంచెం నిరుత్సాహపరిచే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయండి. అలాగే నిరుద్యోగులు కూడా కొంచెం గందరగోళం లోనయ్యేతారు. ఏంటి జాబ్స్ ఇంకా రావట్లేదు, ఎంతో కష్టపడుతున్నాం, ట్రై చేస్తున్నాం, అయినా సరే మాకు ఎంతో చదువుతున్నాం, అయినా సరే జాబ్స్ తీయటం లేదని ఒక బెంగ. లేదంటే ప్రైవేట్ రంగంలోనే మేము రెజ్యూమ్స్ పెట్టుకున్నాం, అయినా సరే జాబ్స్‌కి సెలెక్ట్ అవ్వటం లేదని ఒక బెంగ. ఇలా కొంచెం నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉండే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి ఈరోజు. అలాగే మిత్రుల నుంచి కూడా అపవాదులనేవి ఎదుర్కొనే అవకాశాలు కూడా మనకి ఈరోజు ఉన్నాయి. అలాగే ఆదాయం కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతాలకు అర్జెంట్‌గా మనం బయలుదేరి వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో మాత్రం మనం పాల్గొంటాము. అలాగే వాణిజ్య వ్యాపారాల్లో కొంచెం చిక్కులొచ్చే అవకాశాలున్నాయండి. అలాగే పారిశ్రామిక రాజకీయ రంగాల్లో కూడా కొంచెం అనిశ్చితి అనేది ఏర్పడే అవకాశాలున్నాయి. అలాగే విద్యార్థులు కూడా కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఈరోజు ఉంది. మహిళలకు కూడా కొంచెం సమస్యలనేవి తప్పకపోవచ్చు. అలాగే ఈరోజు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠికం పాటించండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠికం పాటించడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉండే అవకాశాలున్నాయి. కొంచెం మనశ్శాంతిగా ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఈ సుబ్రహ్మణ్యాష్టకం పఠించిస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీ జీవితంలో జరిగే అనేక రకమైనటువంటి విషయాలు, తిథులు, నక్షత్రాలు, ఆ రోజు మనకి ఎలా ఉండబోతుంది భవిష్యవాణి, ఇది కాకుండా మీకు ఈ 2024లో మీ నక్షత్ర బలంగా ఎలా ఉంది, రాసుల పరంగా ఎలా ఉంది, నా ఛానల్‌లో చాలా వీడియోలు మీ జీవితానికి, మీ మనసుకు దగ్గరగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వీడియోలు చేసిన అవన్నీ కూడా చూడండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్.